5 ఇస్తా ఖచ్చితంగా. ఆయన ఇప్పటిదాకా ధూమ్ధామ్ రివ్యూలు అన్నీ విన్నట్టున్నారు, ఇప్పుడు జెన్యున్ రివ్యూ వినండి. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ బాగుందన్న. విజయ్ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తర్వాత అనిరుద్ బీజిఎం, మన బక్కోడు బీజిఎం కానీ చాలా బాగా కొట్టాడు. ఎక్కడ ఎలివేషన్స్ పడ్డాయి, ఎలివేషన్స్కి తగ్గ బీజిఎం అక్కడ ఇచ్చాడు. అండ్ మేజర్గా మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సత్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లస్ అయింది సినిమాకి. బట్ ఓవరాల్గా సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. సినిమా మోటో ఒకటే అన్న, ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క వాళ్ళ యొక్క యూనిక్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే కింగ్డమ్ స్టోరీ. దానికి బ్రదర్స్ అనే ఎమోషన్స్ని యాడ్ చేశాడు. అది ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో ఏమనుకున్నాడో మరి, రైటింగ్ ప్రాబ్లమా లేకపోతే స్క్రీన్ ప్లే ప్రాబ్లమా లేకపోతే సెకండ్ పార్ట్ తీద్దామని అనుకున్నాడో మరి ఏమో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టరు. అండ్ ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టరు, రెండు క్యారెక్టర్స్ కూడా డమ్మీ అయిపోయాయి. విలన్ అయితే చెప్తున్నా కదా, క్లైమాక్స్ పోర్షన్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్గా వెళ్ళిపోతుంది. విలన్ని కొడుతుంటే కూడా మనకు కనీసం కొట్టాలన్న కసి కూడా రాదు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టర్ అనిపించింది. గౌతమ్ చెప్పినట్టు జెర్సీ ఒక ఎమోషనల్ డ్రైవ్ అయితే ఇది ఒక యాక్షన్ మూవీ డ్రైవ్ అన్నాడు. బట్ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది సినిమా. ఒకటైతే చెప్పచ్చు, విజయ్ ఫ్యాన్స్ కానీ జనరల్ ఫ్యాన్స్ కానీ ఒక మంచి సాలిడ్ హిట్ పడుతుంది. ఒక ఆఫ్టర్ సో మెనీ ఫ్లాప్స్ తర్వాత అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మళ్ళీ యావరేజ్ ఫిలిమే అని చెప్పచ్చు. బట్ నెక్స్ట్ హిట్ మూవీ కోసం అయితే చూడాలి. సెకండ్ పార్ట్ అయితే వేస్ట్ అన్న దీనికి కోసం తీసేసి. చిత్రజ్యోతి ఏవి అన్న